ఇదే దీని పేరే అజోట్ అండి. అజోట్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే నీమన్స్ అంటండి. ఇది కూడా చెప్పుల షాపే. రకరకాల పేర్లు అండి, కానీ మొత్తం ప్రోడక్ట్స్ అన్నీ అవే, బట్టలు చెప్పులు. పేర్లు మాత్రం ఇది ఆసిక్స్ అంటండి. ఇది బట్టల షాపే. ఇది వచ్చేసి స్పోర్ట్స్ వేర్ సంబంధించింది అనుకుంటాను. ఇది యుఎస్ పోలో అండి, యుఎస్ పోలో షాప్ ఇది. చాలా బాగుంది, లైటింగ్ అయితే చాలా చాలా బాగుంది. ఒకసారి చెక్ చేద్దామా ఎలా ఉన్నాయి ఏంటి రేట్స్, మళ్ళీ భయపడతామేమో. ఒకసారి అన్నీ చెక్ చేసి చూద్దాం. కానీ ఫస్ట్ ఒక టీషర్ట్ చూద్దాం చాలు. టీషర్ట్ ఒక రేట్ చూస్తే తెలిసిపోద్ది మనకు మిగతా రేట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నది. కానీ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి, క్వాలిటీ బాగుంటుంది. బట్ ఆ రేట్ని బట్టి క్వాలిటీగా మనం తెలీదు. టీషర్ట్స్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయండి. ఆల్మోస్ట్ అన్ని కలర్స్ దొరుకుతాయేమో. ఇప్పుడు ప్రత్యేకంగా చూద్దాం ఒకసారి టీషర్ట్ ఎలా ఉందో రేటు. బాపురే, ఒక టీషర్ట్ అండి, ఒక టీషర్ట్ 3999. చూసారా, 4000 రూపాయలు అండి టీషర్ట్. ఒక టీషర్ట్ 4000 రూపాయల. బాపురే, గుండె అయిపోద్దేమో జనాలకి. మిడిల్ క్లాస్ పీపుల్ కొనే విధంగా అయితే అస్సలు లేవు. ఇంకో బట్టల షాపు, ప్రతి ఒక్కటి బట్టల షాపు, చెప్పుల షాపు, జ్యువెలరీ షాపు తప్ప ఇంకేం లేవు. మ్యాక్సిమం 80 to 90% అన్ని బట్టల షాపే. సరే అండి, ఈ బట్టల షాప్ చూసుకుంటే ఇంకా ముందుకు వెళ్దాం. ఇంకో వీడెవడు తిడుతున్నాడు చూడండి, బేవకూఫ్ అంట. డిఫరెంట్ పేర్లు అండి, మొత్తం బేవకూఫ్ అంట. అది కూడా బట్టల షాపే. పేర్లు మాత్రం డిఫరెంట్. అది కూడా తిట్టును కూడా ఒక పేరులాగా పెట్టేసాడు కూడా, బేవకూఫ్ అని. సో మనం ఇలా చూస్తే, తలెత్తి చూస్తే మాత్రం చాలా ఒక లైటింగ్ చూస్తుంటే మనకే కళ్ళు తిరుగుతుంటాయండి, అలా ఉంది. ఇంకా ముందుకెళ్దాం. ఇంకా ఇలా చూసుకుంటూ వెళ్తే సాయంత్రం అయినా కానీ సరిపోయేటట్లేదు మనకు. ఇంకా ముందుకెళ్దాం అలాగే చూసుకుంటూ. ఇదిగోండి బేవకూఫ్ షాప్ అండి. ఇది కూడా బట్టల షాపే. అన్నిటికీ నేను లోపలికి వెళ్ళట్లేదు, ఎందుకంటే మనకు అంత టైం ఉండదు. పక్కనే వద్దుకోండి, ఇది ఆదిదాస్ అనమాట. ఇది కూడా బట్టల షాపే. ఆదిదాస్ సంబంధించిన స్పోర్ట్స్ వేర్ అనమాట. ఆల్మోస్ట్ 50% డిస్కౌంట్ అంటున్నారు, కానీ అది మనము 50% అంటే ఎంఆర్పియే ఉంటుంది 3-4 వేలు. 50% అది. ఇది పక్కన మళ్ళీ చెప్పుల షాప్ అండి, క్రాక్స్. ఇది క్రాక్స్ బ్రాండ్, చాలా ఫేమస్ బ్రాండ్, మీకు తెలిసిందే కదా. ఇక చాలండి, ఇక మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం. సెకండ్ ఫ్లోర్లో ఏమైనా లైఫ్ స్టైల్, బాడీ షాప్, హోమ్ సెంటర్ ఇంకేదో ఉంది. సో సెకండ్ ఫ్లోర్కి వెళ్ళడానికి ఎక్స్లేటర్ ఎక్కుదామా. సో ఇది ముంగటికి వెళ్తే ఇక్కడ పక్కన రిలయన్స్ డిజిటల్ అండి. ఇది సెకండ్ ఫ్లోర్లో ఉంది. మొత్తం అంతా మామూలుగా బయట రిలయన్స్ డిజిటల్ అలాంటి షాప్ ఇక్కడ బ్రాంచ్ పెట్టారు. సో పక్కనే ఇంకోటి ఎనమోర్ అంట. ఇది వచ్చేసి ఇన్నర్ వేర్కి సంబంధించింది అనుకుంటాను.
ఒక్కటే క్లియర్గా ఏంటంటే ఎక్కడ ఖాళీ ప్లేస్ లేకుండా అన్ని పెయింటింగ్స్ కానీ అవి ఇవి అన్నీ పెట్టారు. చాలా బాగుంది. హైదరాబాద్ని తలదన్నేలా హైదరాబాద్ని గుర్తు తెచ్చే విధంగా పెయింటింగ్స్ ఉన్నాయి. ఇది కూడా బట్టల షాప్ చూడండి. ఇది వచ్చేసి వెడ్డింగ్ వేర్ అనుకుంటాను. తాస్వా అంట, తాస్వా షాప్ పేరు. ఇది టోటల్లీ అన్ని వెడ్డింగ్ వేర్, ఫెస్టివల్ వేర్ అలా ఉన్నాయి బట్టలు. సో చాలా బాగున్నాయి చూస్తూ ఉంటే. లోపల మాత్రం వెళ్ళలేదండి. నెక్స్ట్ ఇది వచ్చేసి జైపూర్ అంట షాప్ పేరు. సో ట్రెడిషనల్గా ఉంది. జైపూర్ అంటే మన జైపూర్కు సంబంధించిన ట్రెడిషనల్ వర్క్స్ ఇక్కడ ఉంటాయో మరి తెలీదు, అదే అనుకుంటున్నాను నేను కూడా. సో బాగానే ఉన్నాయి బట్టలు అయితే. డెకరేటివ్ ఐటమ్స్ కూడా ఇందులో పెట్టారు.